ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలయ్యి ఉండకూడదు మరి. ఏం భయమా? అబ్బే, ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని. ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కదంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో ఊ అని సౌండ్ వినిపించింది. కుక్క? అది నక్క. నేనది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరికి వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. నేను బండిది గబగబ నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది గాని పాదం మాత్రం వెనక్కి తిరుగుతుందిలా. కథలు కావాలంటే యాదవ్కి. రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం. ఇవేంటి బట్టలు? నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ కొంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపొద్దునే తీసుకొచ్చేమ్మా. బాలు, ఓ గ్లాస్ పాలు త్వరగా తీసురామ్మా. నువ్వా? ఏం అప్పుడే మర్చిపోయావా? నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి? ఒకళ్ళు రానిచ్చేదేంటి? అనంతపూర్ కరువు వచ్చినట్టు, ఆంధ్రాకి పవర్ కట్ వచ్చినట్టు నా అంతటి నేనే వచ్చాను. ఈ విషయం తాతయ్యకి తెలిస్తే చంపేస్తారు తెలుసా? మీ తాతయ్య నా కాళ్ళు పట్టుకొని మరి ఉండమన్నాడు తెలుసా? అబద్ధం చెప్తున్నావు. అవి చెప్పడం దేవుడు నీకిచ్చిన వరం అమ్మా, మా వల్ల కాదు. ఓయ్, ఏయ్, నేనేమైనా తప్పు చెప్పానా? నీ బతుకు ఒక్క నిజం చెప్పావా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, నీ ఫోన్ నంబర్ అబద్ధం, నువ్వు అనాథవని చెప్పింది అబద్ధం. నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా? మీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్ధం చెప్పలా? పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పినా అది లోక కళ్యాణం కోసమే. ఈ తెలివితేటలు తట్టుకోలేకే నీకింతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. మల్లీశ్వరి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు గాని నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో. మర్యాద దక్కదు. ఏం చేస్తావు? ఏంటి మేతుకొస్తున్నావు? ఏం చేస్తావు? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను, జాగ్రత్త. అమ్మ దుర్మార్గురాలా, నిన్ను రౌడీల నుంచి రక్షిస్తే నన్ను రౌడీలు పెట్టి కొట్టిస్తావా? ఎస్, నోరు మూసుకొని ప్యాంట్ వేసుకుని పడు. ఎంత ఏడిపించావు నన్ను, అంతకంతా పగ తీర్చుకుంటాను చూడు. నీ పేరు మల్లేశ్వరి కాదే బాబు, పాతాళ భైరవని పెట్టాల్సింది. ఓ అబ్బాయి, నా పేరెందుకు రాసా నీ డోల్ మీద? చెడిపోలేకుంటే మా నాన్నకు చెప్తానా? చెప్తావా? చెప్పుకో చేయగోసుకో. గజ్జికుక్కనిస్తా, పెళ్లి చేసుకో. చెంప చెల్లు మంట చెప్తున్నా ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే. హే రాంబాయ్, నీకు విషయం చెప్పనా? ఏంటిది? యు కాంట్ సీ మీ జాన్ సినా వర్సెస్ రాండీ ఆర్టన్ టుగెదర్ మ్యాచ్. చెప్పుకోబో, ఇది కూడా మీ నాన్నకు. మీ నాన్నంటే నాకు భయమైంది. అక్కడే ఆగిపోయావే, ఏంటి? నువ్వే చూడు, కళ్ళజోడు సరిగ్గా ఎట్టుకుని ఏమంటుందో. ముగ్గు అది కూడా పెట్టుకోరా గుమ్మ ముందు. ఎట్టుకుంటారు, ఎట్టుకున్నాకే ముగ్గు చెప్పలు తీసి లోపలెట్టుకుంటారు. దిష్టి పెడతల్లా దారికి అడ్డంగా ఎట్టుకోరు. ఆ ముగ్గు చిప్పలు కూడా అడ్డేనా నీకు? పరువు బిందుతో ఉన్నప్పుడు సేమ అడ్డొచ్చినా సిరాకే నాకు. చేతులు ఖాళీ లేవు, కాళ్ళు ఖాళీగానే ఉన్నాయి. తీజింబడి పోను, బంగారం లాంటి ముగ్గు నేలపాలు చేసావు కదరా. ఆటిల్లో ఉన్నా కూడా రేపు నేలపాలేసేస్తావు కదా. రేపు నువ్వు చచ్చా కూడా నేలపాలే అవుతావు. యాదవ్ కాకులు, బతుకంతా ఎక్కే మెట్టు దిగే మెట్టు అయిపోయింది. ఇదిగో రామలక్ష్మి, ఇది ఎన్నో బింది? 800. రద్దే మరి ఎథవ తప్పుడు లెక్కలు. గుర్తులేదురా, ఎన్నోది? 801 బింది దీంతో, అంటే 200 పావల బాట. సర్లే ఉంచు, అవి 400 అయ్యాక దాని జతకేదైనా వేసి 4 జతల బట్టలు కుట్టిస్తాను. అప్పుడు బట్టలేవి ఎక్కర్లేదు నాకు, ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. మొన్నే పోయిన పుష్కరాలు అప్పుడు తీయించాను. 14 ఏళ్ళన్నా అవ్వలేదు ఇంకా. డబ్బులతో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏదైనా కొనుక్కో బాబాయ్, మోత బరువునే తగ్గుద్ది. చూడు, ఐడియా అంటే అది. మా బాగా చెప్పేవారు అబ్బాయి. పెద్ద అబ్బాయి
పట్నం వెళ్తున్నావంట కదా అవును బాబాయ్. రామలక్ష్మి దగ్గర డబ్బులు వసూలు చేస్తాను దేనికి వచ్చేప్పుడు సైకిల్ తమ్మంట కాదే వెళ్ళేది కొత్త ఊరు అవసరానికి ఉంటాయి నువ్వు ఉంచుకో నా దగ్గర ఉన్నాయి బాబాయ్. ఏదో మొహమాట పడిపోకో నీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నేను ఆ మాత్రం నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదా క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఇదిగో వెంకటేశ్వర స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలిచినట్టే ఆయన అందరూ దేవుడు దేవుడు అంటారు ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో ఈడేంటి ఒట్టినే మొక్కెత్తనాడు అనుకుంటున్నావా శనివారం ఓ బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో వేస్తాను ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసేస్తాను అనుకున్నావు ఓ బిందికొచ్చే పావలా వేస్తాను గుర్తెట్టుకో మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి సరిగ్గా కూర్చో సరిగ్గా కూర్చో పెళ్లి కూతుర్ని పిలివా పిలిపించమంటాడు బాబా అందుకే వచ్చింది పిలిపించు అమ్మాయిని ఒకసారి పిలిపించండి. కూర్చోండి పిల్ల తండ్రి నేను ఉన్నానుగా పిలుస్తాను అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా పెళ్లి కూతురు నువ్వు చూసావా? నువ్వు చూడలేదా? లేదు. వచ్చి శర్మని గడిపోయినట్టుంది కానీ పిల్ల కనపడలా. మా వాడు అమ్మాయిని సరిగ్గా చూడలేదంట. మళ్ళీ ఒకసారి రమ్మంటారా? అట్టాగా పిలుస్తాను అమ్మా రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు ఒక్కసారి వచ్చి పోమ్మా మెరుపుతీగా వెళ్ళిపోదాం. తప్పురా. చెప్పండి ఇందాక చీర కనపడింది ఇప్పుడు అసలు ఏమి కనపడలా ఏమి చూడకుండా పెళ్లి చేసుకుంటావా పిల్లకి కొంచెం సిగ్గెక్కువ తుర్రు అంటది అందుకే మెరుపు తీగని పేరు పెట్టిన మీరు ఏ పేరు పెట్టుకుంటే మాకెందుకండి పెళ్లి చూపులు అన్న తర్వాత ఆ పిల్ల ఎదురుగా కూర్చొని నేను కూర్చొని లుక్సు మాత్రం మాట్లాడుకోవాలి కదా అసలు మేము పెళ్లి చూపులకు వచ్చావా మొదమెట్లో పరుగు పందెం చుట్టానికి వచ్చావా? రేయ్ బ్రహ్మం అరవకు. ఒక్కసారి అమ్మాయిని నిదానంగా రమ్మనండి. ధాన్యం భాగ్యం అట్టాగే అమ్మా మెరుపు తీగ రాజన్న వచ్చినాడు పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు రాంబ్రహ్మ వచ్చినాడు పెళ్లి కొడుకు చచ్చినాడు బంధువులంతా చచ్చినారు అని ఓ దీర్ఘాలు తీసి ప్రాణాలు తోడేస్తున్నావు కదా ఆ పెళ్లి కూతురి ఒకసారి చూపిస్తావు అట్టాగా అట్టాగే కాఫీ తీసుకురా అమ్మా మెరుపు తీగ